వెల్కమ్ టు ది ఛానల్ గైస్. ఈరోజు నేను మీకు 27th నవంబర్ 2025న జరిగిన రైల్వే గ్రూప్ డి యొక్క పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు చెప్తున్నానండి. అండ్ ఇందులో మనకు వచ్చేసాక 100 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే నేను మీకు 20 క్వశ్చన్స్ చెప్పట్లేదండి. ఆ 20 క్వశ్చన్స్ ఏంటంటే కరెంట్ అఫైర్స్వి. మిగతావి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసండి మీకు చూస్తున్నట్టుగా. సో ఆప్షన్స్ ఒకసారి చదువుదాం. Work done can only be negative. Work done can be positive or negative depending on the direction of force. Work done does not depend on force or displacement. Work done can only be positive. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి వర్క్ యొక్క ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. సో ఇక్కడ ఎఫ్ అనేది ఫోర్స్ అండి అండ్ ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్. సో మన ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి. వర్క్ డన్ కెన్ ఓన్లీ బి నెగిటివ్. అయితే వర్క్ అనేదండి కెన్ బి బోత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఎలాగండి? ఇప్పుడు మనకి ఫోర్స్ని చూసారా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, దేని మీద అప్లై చేసిన ఫోర్సు అండ్ డిస్ప్లేస్మెంట్ ఒకే వైపుగా ఉంటే ఇప్పుడు వర్క్ అనేది పాజిటివ్. అదే ఆబ్జెక్ట్ ఇక్కడ ఎలా ఉంది, దీని మీద ఫోర్స్ అప్లై చేస్తున్నారు, బట్ డిస్ప్లేస్మెంట్ అనేది ఇటువైపు ఉంది, అంటే లైక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో అప్పుడు మనకి వర్క్ డన్ అనేది నెగిటివ్ అవుతుంది. సో మనం కిందన ఇక్కడ చూసుకుంటే రెండో ఆప్షన్ వర్క్ డన్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ డిపెండింగ్ ఆన్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ అండి. సో ఇక్కడ మనకి రెండో క్వశ్చన్ వచ్చేసండి, త్రూ విచ్ మెథడ్ ఆఫ్ సెల్ డివిజన్ ఆర్ ది డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ డివైడ్ ఇంటూ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్. సో ఇక్కడ మనకి చూడండి బైనరీ ఫిజన్ అనేది మనకి సింగిల్ సెల్ అనేది డాటర్ సెల్స్ కింద అదేంతలాగా స్ప్లిట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫంగై వీటిలో మనం చూస్తామండి. అండ్ మైటోసిస్ అనేది మనకి సొమాటిక్ సెల్స్లో జరుగుతుందండి. సొమాటిక్ సెల్స్ అంటే ఏంటండి? అదర్ దెన్ ఫెర్టిలైజేషన్లో పాల్గొనే సెల్స్ అనమాట. అంటే మియోసిస్ అనేది స్పెర్మ్ అండ్ ఎగ్ సెల్స్ పెర్ఫామ్ చేస్తాయి. అండ్ ఇక్కడ మనకి సో క్వశ్చన్ చూసుకుంటే సెల్ డివిజన్ త్రూ విచ్ మెథడ్ ఆఫ్ సెల్ డివిజన్ ఆర్ ది డిప్లాయిడ్ క్రోమోజోమ్స్ డివైడ్ ఇంటూ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ అనేది మియోసిస్. ఇక్కడ డిప్లాయిడ్ సెల్స్ అనేవి వాటిలో వన్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయండి. అంటే నార్మల్గా డిప్లాయిడ్ సెల్స్లో 2n, ఇక్కడ n అనేది 23 క్రోమోజోమ్స్ అనుకోండి. సో మనకి డిప్లాయిడ్ సెల్స్లో మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, బట్ నా హ్యాప్లాయిడ్లో మనకి 23 ఉంటాయి. ది పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, మనకి ఫార్ములా ఉంటుందండి ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు 1/f. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందామండి. ది రెసిప్రోకల్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్ ఇన్ మీటర్స్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాం కదండి, అంటే P ఈజ్ ఈక్వల్ టు 1/f అనేది, ఇది f అనేది ఫోకల్ లెంత్ అనమాట. సో ఇక్కడ రెండో ఆప్షన్ చూడండి, ది రేషియో ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సార్ ఇది యాక్చువల్గా మ్యాగ్నిఫికేషన్కి సంబంధించిన ఫార్ములా అండి. అంటే m ఈజ్ ఈక్వల్ టు -v/u రాసుకోవచ్చు, m ఈజ్ ఈక్వల్ టు v/u. డిపెండ్స్ ఆన్ మనం లెన్స్కి యూజ్ చేస్తున్నామా మిర్రర్స్కి యూజ్ చేస్తున్నామా ఫార్ములా అని దాన్ని బట్టి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్ అండ్ రిఫ్రాక్టివ్ లెంత్ అనేది కాదండి. అండ్ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ ఫోకల్ లెంత్ అనేది కూడా మనకి ఆప్షన్ కింద రాదు. ఎందుకు రాదు అంటే ఇక్కడ మనం చూస్తున్నామండి, న్యూటన్స్ లెన్స్ ఫార్ములా చెప్తుందండి ఇక్కడ మనకి ఈ స్క్వేర్ ఆఫ్ ఫోకల్ లెంత్ అనేది. ఓకే, when a thick glass slab is placed over printed matter, the letters appear raised. This is due to. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దామండి. పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటే ఏంటండి? మనం లైట్ని ఫిల్టర్ చేసిన ఒక రకమైన ఫిల్టర్ చేసే విధానం అనుకోండి. ఇది మనకి సన్ గ్లాసెస్ వాటిల్లో యూజ్ అవుతుందండి ఈ పోలరైజేషన్ ఆఫ్ లైట్ అనేది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంటండి? ఒక
ఒక పర్టికులర్ మూమెంట్‌లో లైట్ అనేది ఒక డెన్సర్ మీడియం టు ఇప్పుడు ఇది 2 మీడియమ్స్‌ని డివైడ్ చేస్తుందండి. ఇది మీడియం 1, ఇది మీడియం 2. ఇప్పుడు లైట్ అనేది ఇది డెన్సర్ మీడియం అండి. డెన్సర్ మీడియం నుండి ఈ ఇంట్ ఈ లైన్‌ని చూసారు కదండీ! ఏదైతే బౌండరీ సెపరేట్ చేస్తుందో, సో, ఇది ఒక పర్టికులర్ క్రిటికల్ యాంగిల్ దగ్గర రీచ్ అయినప్పుడు ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందండి. అంటే ఇంటూ ద డెన్సర్ మీడియమే మనకి రిపీట్ అవుతుంది. సో, ఇలా జరగడాన్నే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటున్నాడు. సో, ఇది ఆప్షన్ కాదండి మనకి ఈ క్వెషన్‌కి ఆన్సర్. అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఏంటంటండి, ఒక ఆబ్జెక్ట్‌ని లైట్ రే అనేది హిట్ చేశాక, అది రాండమ్ డైరెక్షన్స్‌లో వెళ్ళడాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. సో, మనకు మిగిలిగా ఉన్న ఆప్షన్ అనేది రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. The motion of a satellite orbiting the Earth in a circular path at constant speed is a classic example of uniform circular motion. What property of this motion prevents its acceleration from being zero? సో, మనకు తెలుసు కదండి. ఇప్పుడు ఇక్కడ ఎర్త్ అనుకోండి. శాటిలైట్ అనేది రెవల్యూషన్స్ చేస్తుందనమాట ఎర్త్ చుట్టూ. సో, ఇలా రెవల్యూషన్ చేసేటప్పుడు దీని యొక్క డైరెక్షన్ ఉంటది చూసారండి? ఇది ఎప్పటికప్పుడు మారుతుంది. సో, డైరెక్షన్ ఎప్పటికప్పుడు అయితే మారుతుందో దాని యొక్క యాక్సిలరేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో, మనకి యాక్సిలరేషన్ అనేది నాన్ జీరో. సో, మనకిక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి. ది డైరెక్షన్ ఆఫ్ మోషన్ చేంజెస్ కంటిన్యూయస్‌లీ ఎట్ ఎవరీ పాయింట్ మీనింగ్ ది వెలాసిటీ ఈస్ చేంజింగ్. సో, ఇది మనకి రైట్ ఆప్షన్ అండి. అండ్ ఇక్కడ చూడండి, ఆస్తమా ప్రైమర్లీ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ అన్నాడు. ఈ ఆస్తమా అనేది మన యొక్క రెస్పిరేటరీ సిస్టమ్‌లో లోవర్ పార్ట్‌ని ఎఫెక్ట్ చేస్తుందండి. అండ్ ఎఫెక్ట్ చేసే పార్ట్స్ ఏంటంటే బ్రాంకీ అండ్ బ్రాంకియోల్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్. సో, మనకి యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటండి, ఆబ్జెక్ట్ అనేది ఒక సర్క్యులర్ మోషన్ జరగాలి అండ్ దాని యొక్క యాక్సిలరేషన్ అనేది ఆర్ మూమెంట్ అనేది యూనిఫామ్‌గా ఉండాలండి. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఏ ట్రైన్ మూవింగ్ ఆన్ ఇట్స్ ట్రాక్ అనేది ఒక సర్క్యులర్ మోషన్ కాదండి. ఇది రెక్టిలినియర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అలాగే కార్ యాక్సిలరేటింగ్ ఆన్ ఇట్స్ వే అనేది కూడా లీనియర్ అవుతుందండి. మనం సర్క్యులర్ అని చెప్పలేం. ఏ బాల్ థ్రోన్ వెర్టికల్ అప్‌వర్డ్స్ కూడా కాదండి. సో, ఈ ఫ్యాన్ బ్లేడ్ రొటేటింగ్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్. ఇప్పుడు ఫ్యాన్ అనేది ఒక సర్కిల్‌లో రొటేషన్ చేస్తుంది కదండీ! సో, మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ రీప్రొడక్షన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రియేట్ డీఎన్ఏ కాపీస్. సో, రీప్రొడక్షన్ జరుగుతుంది కదండీ! ఇప్పుడు రీప్రొడక్షన్ జరిగినప్పుడు పేరెంట్ ఉన్నారు. ఇప్పుడు మనమే హ్యూమన్స్ ఉన్నాం. రీప్రొడక్షన్ జరుగుతుంది. వీటి నుండి వచ్చే ఆఫ్‌స్ప్రింగ్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే అవుతుంది. అండ్ అలా జరగడానికి గల కారణం ఏంటంటే, ఈ ట్రైట్స్ యొక్క ఇన్‌హెరిటెన్స్ అండి. సో, ఇక్కడ మనకి కామన్ సెన్స్ యూజ్ చేసుకున్న మీరు ఫర్ డీఎన్ఏ కాపీస్ అన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషను, డైజెషను, రెస్పిరేషన్ అనేది మీరు చూసుకోవాల్సిన అవసరం లేదండి. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ నాప్థలిన్ బాల్ ఈస్ బర్న్ట్ ఇన్ ఎ మెటల్ ప్లేట్ ఇన్ ఓపెన్ స్పేస్. సో, మనకిక్కడ నాప్థలిన్ బాల్స్ అనేవి మనం కాల్చినప్పుడు అవి సబ్లిమేషన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవుతుందండి. అంటే ఇక్కడ సబ్లిమేషన్ అంటే ఏంటంటే డైరెక్ట్‌గా అది సాలిడ్ టు గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్లాక్ సూట్ ఏదైతే డిపాజిట్ అవుతుందండి ఈ ప్రాసెస్‌లో, ఆ బ్లాక్ సూట్ ఇంకేదో కాదండి. అది కార్బన్ ఇంప్యూరిటీస్ అనమాట. వెన్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ అవైలబుల్ ఆల్గే గ్రో అండ్ మల్టిప్లై రాపిడ్లీ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ అండి. సో, ఇక్కడ చూడండి బడ్డింగ్ అనేది హైడ్రా అనే ఒక ఆర్గానిజంలో బడ్డింగ్ మనకు జరుగుతుంది. పాలినేషన్ అనేది మీకు తెలిసిందే. ఇది సెల్ఫ్ పాలినేషను లేదంటే వేరే యొక్క ఫ్యాక్టర్స్ హెల్ప్ చేసిన పాలినేషన్స్ కూడా ఉంటాయి. అండ్ స్పోర్ ఫార్మేషన్ కూడా కాదు. సో, ఆల్గే అండర్గోస్ అనేది ఆల్గే అనేది ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. A coil has a resistance of 44 ohm. If it is connected across a 220 volt supply, what is the power consumed by the coil? సో, మనకిక్కడ దీనికి ఫార్ములా వచ్చండి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి ఫార్ములాస్ అనేవి నోట్ చేసుకోండి.
సో P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R అండి. ఇక్కడ V అనేది ఎంత వస్తుందండి మనకి 220 అండ్ 220 బై 44. సో ఇక్కడ 5 1 ఇది 1100 వాట్. సో మనకి పవర్ కన్జ్యూమ్డ్ బై ది కాయిల్ అనేది 1100 వాట్ అండి. Each of the following options best describes the term culture fishery. ఇక్కడ చూడండి, కల్చర్ ఫిషరీ అనేది నథింగ్ బట్ గ్రోయింగ్ ఆఫ్ ఫిషెస్ ఇన్ పాండ్స్ ఆర్ అదర్ ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్. సో ఆప్షన్ సి ఫార్మింగ్ ఆఫ్ ది ఫిషెస్ అండి కల్చర్ ఫిషరీ అంటే. గుర్తుపెట్టుకోండి. ఏ బాడీ is dropped from a height if it falls for 3.0 seconds and g is equal to 10 meter per second, its final velocity. సో మనకి ఇక్కడ ఫైనల్ వెలాసిటీ అడుగుతుందండి. అయితే ఏమేమి ఇచ్చారంటే మనకి టైమ్ అండ్ గ్రావిటేషనల్ వాల్యూ ఇచ్చారు. సో మనకు ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ జీటీ కదండి. సో మనకి u అనేది ఇనిషియల్ వెలాసిటీ, మనకి ఇనిషియల్ వెలాసిటీ ఇవ్వలేదు. అండ్ సో మనం దాన్ని 0 కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. g వాల్యూ 10 ఇచ్చారండి. అండ్ టైం వాల్యూ 3 అంటే 30 అనేది 30 మీటర్స్ పర్ సెకండ్ అనేది మన ఆప్షన్ అవుతుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ జింక్ రాడ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ యాక్వియస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో మనకి బికాస్ ఆఫ్ కెమికల్ రియాక్టివిటీ ఉంటుంది కదండి, జింక్ అనేది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, సల్ఫేట్ సొల్యూషన్ ఫార్ములా CuSO4 కదా. ఈ సొల్యూషన్లో జింక్ అనేది కాపర్ని రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, జింక్ అనేది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉన్న కాపర్ని రీప్లేస్ చేసి ఈ జింక్ అనేది SO4తో కంబైన్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో మనకి ఇక్కడ బ్లూ కలర్ అనేది ఫేడ్ అయ్యి మనకి కలర్లెస్ జింక్ సల్ఫేట్ అనేది ఫామ్ అవుతుందండి. ది ఫ్రాక్షనల్ అటామిక్ మాస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి, క్లోరిన్ అనేది మనకి 35 Cl 37 Cl ఇలాగా 2 రకాలుగా మనకి కనిపిస్తుందండి. సో దీని యొక్క యావరేజ్ తీసుకుంటే మనకి అప్పుడు 35.5 అనేది మనం తీసుకుంటాం ఏది క్లోరిన్ యొక్క మాస్ కింద, బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ 2 ఐసోటోప్స్. సో ఆప్షన్ ప్రెజెన్స్ ఆఫ్ ఐసోటోప్స్. ది ఫంక్షనల్ గ్రూప్ విచ్ డస్ నాట్ కంటైన్ ఆక్సిజన్ హెటరో ఆటమ్స్. సో ఇక్కడ హెటరో ఆటమ్స్ అంటే ఇంకేం కాదండి, ఆటమ్స్ దట్ ఆర్ అదర్ దాన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. సో ఇలాగ ఫామ్ ప్రెజెంట్ అయ్యేవి ఎందులో అండి, ఓన్లీ హాలో ఆల్కెన్స్. బికాస్ కీటోన్స్ ఫంక్షన్ గ్రూప్ CO కదా. సో ఇక్కడ C ఉంది. అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్లో COOH ఉంది. అండ్ ఆల్కహాల్లో OH ఉంది. బట్ ఓన్లీ ఇన్ హాలో ఆల్కెన్స్ ఓన్లీ వీ కెన్ ఫౌండ్ హెటరో ఆటమ్స్. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ మిసైల్స్ ఇన్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఈ మిసైల్స్ అనేవి జస్ట్ లైక్ అంటే ఎపిరెన్స్, సపోజ్ స్పెర్మ్ సెల్ లాగా తీసుకోండి. ఇక్కడ టెయిల్ ఉంటుందండి. సో ఇది ఏంటంటే ఈ రీజన్ ఉంటుంది చూసారా, ఇది హైడ్రోఫిలిక్ అండి ఇన్ నేచర్. అలాగే ఈ టెయిల్ ఉంటుంది చూసారా, ఇది హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్. సో ఈ టెయిల్స్ అనేవి ఆ డట్ పార్టికల్స్ ఉంటాయి కదండి మన క్లాత్లో, వాటికి అటాచ్ అయి ఉంటాయి. అండ్ సో ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది వాటర్కి అట్రాక్ట్ అవడం వల్ల ఇవన్నీ కూడా ఆ యొక్క డట్ పార్టికల్ని ఆ క్లోత్ నుంచి రిమూవ్ చేస్తాయండి. సో ది మెయిన్ రోల్ ఆఫ్ మిసైల్స్ ఇన్ ది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అంటే టు ట్రాప్ అండ్ రిమూవ్ ఆయిల్ అండ్ డట్ ఫ్రమ్ క్లోత్స్. విచ్ పౌల్ట్రీ ఆర్ బోర్డ్స్ ఫార్మ్ టు ప్రొడ్యూస్ ఎగ్స్. ఇక్కడ మన ఒక ఆప్షన్స్ చూడండి, మిల్చ్,
కామన్ కార్ప్, లేయర్స్, బ్రాయిలర్స్. ఇక్కడ చూడండి మిల్చ్ అంటే ఏం లేదండి. మనం గేదెల్ని, ఆవుల్ని పెంచుతాం కదా పాలు ఇవ్వడానికి. అది మిల్చ్ అండి. అండ్ కార్ప్ అంటే ఇక్కడ చూసుకోండి ఇది ఫిష్. సో దీనికి ఎగ్స్‌కి సంబంధం లేదు. ఐ మీన్ బర్డ్స్ ప్రొడ్యూస్ చేసే ఎగ్స్‌కి సంబంధం లేదు. లేయర్స్ అనేది చూసుకోవాలి. అండ్ బ్రాయిలర్స్ అనేది ఏంటండి, మనం కోళ్ళను పెంచుతాం. వాటి యొక్క మాంసం కోసం. అది బ్రాయిలర్స్‌కి సంబంధించిందండి. సో ఆప్షనల్ ద్వారా చూసుకుంటే మనకి లేయర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి క్వెషన్. స్టేట్మెంట్ 1 ఏమో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్ అన్నాడు. ఇది కరెక్టేనండి. అండ్ స్టేట్మెంట్ 2కి వచ్చేసి 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ పర్ కూలంబ్ అంటున్నాడు. ఇది కాదు. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏమంటే అండి 1 వోల్ట్ అనేది 1 జూల్ పర్ 1 కూలంబ్. అంటే 1 వోల్ట్ ఈజ్ డిఫైన్డ్ యాస్ 1 జూల్ ఆఫ్ ఎనర్జీ పర్ కూలంబ్ ఆఫ్ చార్జ్. సో మనకి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుందండి ఇక్కడ. ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ అంటే ఏంటండి, ఆ వేవ్ అనేది ఎంత టైంలో ఒక సైకిల్‌ని కంప్లీట్ చేస్తుందనేది మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/time దీని యొక్క ఫార్ములా. మనకి ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడండి 50. సో ఇలా చూసుకుంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1/50 కదండి. అప్పుడు అది 0.02 సెకండ్స్ అవుతుందా? సో ఇదే మన ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ ఎక్స్‌ప్లెయిన్స్ ది లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. సో మనకి ఇక్కడ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ గివెన్ బై ప్రౌస్ట్ ఇన్ 1794. సో ఇతను ఏం చెప్తున్నాడండి, ది కెమికల్ కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ ది సేమ్ ఎలిమెంట్స్ ఇన్ ది సేమ్ ప్రపోర్షన్ బై మాస్. అతను చెప్పేది ఇదండి. అంటే ప్రతి ఒక్క కాంపౌండ్‌కి సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సేమ్ ప్రపోర్షన్‌లో ఉంటాయి. దీన్నే మనం లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటాం. ఇక్కడ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ఎక్స్‌ప్రెసింగ్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్ అంటున్నాడు. మనం యాక్చువల్‌గా కాన్సంట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూషన్‌ని మెజర్ చేయడానికి మనం 3 పారామీటర్స్ యూజ్ చేస్తామండి. ఒకటి మాస్ బై మాస్, లేదు అనుకుంటే వాల్యూమ్ బై వాల్యూమ్, లేదా మాస్ బై వాల్యూమ్. బట్ మనకి వాల్యూమ్ బై మాస్ అనేది జనరల్‌గా మనం యూజ్ చేయమండి. ఇక్కడ మాస్ బై మాస్ అనేది టెంపరేచర్ డిపెండెంట్ కాదండి. గుర్తుపెట్టుకోండి, ఇది బిట్ రావచ్చు. మాస్ బై మాస్ అనేది టెంపరేచర్ డిపెండెంట్ కాదు. బట్ వాల్యూమ్ బై వాల్యూమ్ అనేది మాత్రం టెంపరేచర్ డిపెండెంట్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూ పెర్ఫార్మ్స్ ఫోటోసింథసిస్ అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ చూడండి ఫ్లోయమ్ అనేది మనకి వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఉంటుంది. అండ్ జైలం అనేది వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో, ఫ్లోయమ్ అనేది ఫుడ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో, అండ్ స్క్లెరెన్కైమ్ అనేది ఇది డెడ్ సెల్స్ అండి. ఇది మనకి హార్డ్ లేయర్స్‌ని ఫార్మ్ చేయడానికి పనికొస్తుంది. సో మనకి మిగిలిపోయిన ఆప్షన్ ఏంటండి, క్లోరెన్కైమ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ వేరియేషన్ ఇన్ స్పీసెస్ అన్నాడు. సో వేరియేషన్స్ అంటే మ్యూటేషన్స్ అనుకోండి సపోజు. అది జరగాలంటే ఇది క్వెషన్ ఎలా ఉందండి చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైఫ్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ వేరియేషన్ ఇన్ స్పీషీస్. ఇది రీప్రొడక్షన్‌కి సంబంధించింది కదండీ. సో మనం బ్లైండ్‌గా సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది పెట్టొచ్చు. ఇక్కడ చూడండి న్యూట్రిషన్, ట్రాన్స్‌పోర్టేషన్, న్యూట్రిషన్. అసలు న్యూట్రిషన్‌కి జెనెటికల్ వేరియేషన్‌కి ఏం సంబంధం ఉందా? లేదు కదండీ ప్రస్తుతానికి. సో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది మనం ఆఫ్ చేసుకోవచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ యాక్టివిటీ సిరీస్. ఇక్కడ చూడండి పొటాషియం అండ్ సోడియం ఇవి హైలీ రియాక్టివ్. సో ఇవి టాప్‌లో ఉంటాయండి రియాక్టివిటీ సిరీస్‌లో. అండ్ అట్ ది సేమ్ టైమ్ గోల్డ్ అనేది బాటమ్‌లో ఉంటుంది. ఎందుకంటే గోల్డ్, ప్లాటినం, సిల్వర్ ఇవి నోబుల్ మెటల్స్ కదండీ. సో ఇవి నాట్ హైలీ రియాక్టివ్. సో ఆప్షన్ చూడండి ఐరన్ ఒకటి సెపరేట్‌గా ఉంది. అండ్ ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చండి ఇన్ ది మిడిల్ ఆఫ్ యాక్టివిటీ సిరీస్. అండ్ మీరు టైం ఉన్నప్పుడు మాత్రం ఈ యొక్క యాక్టివిటీ సిరీస్ అనేది తప్పకుండా చదవాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మ్యాథ్స్ క్వెషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో మన క్వెషన్ వచ్చి పి ఈజ్ ఎనీ పాయింట్
inside the rectangle ABCD, if PA is equal to 98 centimeter, PB is equal to 91 centimeter, PC is equal to 21 centimeter, then the length of PD is equal to, rectangle డ్రా చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకుందాం. లెట్ సపోజ్ అండి ఏ బి సి డి పి అనేది పాయింట్. ఫార్ములా ఏంటండి ఇది? ఏపీ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ డిపి స్క్వేర్. సో చూడండి, మామూలుగా వాల్యూస్ అనేవి ఏమి ఇచ్చారు మనకి. ఏపీ స్క్వేర్ ఏమో 98 స్క్వేర్ ఇచ్చారు, అలాగే పీసీ స్క్వేర్ ఏమో 21 స్క్వేర్ ఇచ్చారు, అండ్ పీబీ స్క్వేర్ ఏమో 91 స్క్వేర్, డిపి స్క్వేర్ అనేది మనం కనిపెట్టాలి. ఇక్కడ మనకి పీడీ అడిగారు, అంటే ఎక్స్ అనుకోండి సపోజ్ వాల్యూ. సో 98 స్క్వేర్ అంటే 9604, దీనికి 441 యాడ్ చేయండి. అలాగే 91 స్క్వేర్ అంటే 8281 కదా, ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఇప్పుడు డివైడ్ చేసినప్పుడు మనకి 1764 అనేది, ఐ మీన్ ఆఫ్టర్ సబ్ట్రాక్టింగ్ అండ్ ఎడిషన్ ప్రాసెస్ వీ విల్ గెట్ దిస్ వాల్యూ. సో ఎక్స్ అనేది మనకి 42 అవుతుందండి. అదే మనకి ఒక ఆన్సర్. ది వెర్టిసెస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ పెంటగాన్ ఆర్, ఇక్కడ చూడండి మనల్ని పెంటగాన్ ఏరియా అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మిస్లేనియస్ కింద ఉంటాయి, అండ్ వీటిని మీరు నోట్ చేసుకోవాలండి. రేపు పొద్దున్న మళ్ళీ రివిజన్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఫార్ములా ఎలా ఉంటుందంటే హాఫ్ ఇంటూ x1 y2 ప్లస్ x2 y3 ప్లస్ x3 y4 ప్లస్ x4 y5 ప్లస్ x5 y1 మైనస్ ఆఫ్ y1 x2 ప్లస్ y2 x3 ప్లస్ y3 x4 ప్లస్ y4 x5 ప్లస్ y5 x1 అండి. సో గుర్తుపెట్టుకోండి, PQRS T అనేవి x1 y1 x2 y2 ఇలా వీటిని రిప్రజెంట్ చేస్తుంది అనుకోండి. సపోజ్ హాఫ్ ఇంటూ, ముందు x1 వాల్యూస్ రాసేయండి. 0 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 0. ఇప్పుడు y2 వాల్యూస్ రాయండి. 0 0 3 7 4 అండ్ 0 మైనస్ ఆఫ్, ఇప్పుడు మనం y1 వాల్యూస్ చూద్దాం. 0 0 3 7 4 సో x2 వాల్యూ ఏంటండి 6, x3 8 4 0 0. సో half of 18 plus 56 plus 16 minus of 0 plus 0 plus 12. ఇక్కడ చూడండి 56 plus 16 62 72 90 minus 12 అండి. సో ఇది మనకి 72/2 అంటే 39. సో మనకు ఆప్షన్స్ చూసుకుంటే 39 అండి ఆన్సర్.
A metal rod is divided into 3 parts, A, B and C. The length of A, B are in the ratio 9:20 and the length of C and B are in the ratio 5:11. If the difference between the lengths of A and C is 10 cm, find the total length of the metal rod. సో ఇక్కడ మీరు గమనించండి, మనకి రాడ్స్ యొక్క రేషియోస్ ఇచ్చారండి. అంటే సపోజ్ ఏబిసి కింద తీసుకున్నాను అనుకోండి. ఏ అండ్ బి ఏ రేషియోలో ఉందండి? 9:20. అలాగే సి అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:11. అంటే బి అండ్ సి అనేది 11:5లో ఉంటుంది. బి అండ్ సి 11:5. సో ఈ 11 ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఒక 11 వేసుకోండి. 20 ఇక్కడ ఉందిగా, ఇక్కడ 20 ఇక్కడ. సో ఇది ఏమవుతుందండి? 99, 220, 100. అంటే ఇంటూలు చేశానండి ఇక్కడ. సో మనకి ఇక్కడ ఇచ్చారు కదండి, ది డిఫరెన్స్ బిట్వీన్ ది లెన్స్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 10 అన్నారు కదా. అంటే ఇప్పుడు 99కి 100కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 1 అనేది 10 అయితే టోటల్ లెంత్ ఆఫ్ ది మెటల్ రాడ్ అడుగుతున్నారు. టోటల్ లెంత్ ఏంటండి? 220 ప్లస్ 100 320, 99, 41. అండ్ ఇక్కడ సో 1 అనేది 10 అయితే 419 అనేది 4190. ఇదే మన ఆన్సర్ అండి. Sonia got married 15 years ago. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. Sonia got married 15 years ago. Her present age is 8/5 times her age at the time of her marriage. Her sister was 8 years younger to her at the time of her marriage. Find the present age of her sister. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసాం కదండి. సోనియా గాట్ మ్యారీడ్ 15 years ago. సో ప్రెజెంట్ సోనియా ఏజ్ అనేది ఎస్ అనుకోండి. సో హర్ ప్రెజెంట్ ఏజ్ అనేది ఎస్ అనేది 8/5 టైమ్స్ హర్ ఏజ్ అట్ ది టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. అంటే 15 years బ్యాక్ అంటే ఎస్ మైనస్ 15 కదండి. సో 5s ఈజ్ ఈక్వల్ టు 8s మైనస్ 120. అప్పుడు 3s ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 120 అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 40. అంటే సోనియా యొక్క ఏజ్ అనేది ప్రెజెంట్ ఏజ్ 40 అండి. అది క్వశ్చన్ చూడండి. హర్ సిస్టర్ వాజ్ 8 years యంగర్ టు హెర్ అట్ ది టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. అంటే ఇప్పుడు 40 అయితే 15 years బ్యాక్ అనేది 25 అవుతుంది కదండి. అండ్ వాళ్ళ సిస్టర్ అంట తనకి 8 years చిన్న. అంటే సిస్టర్ ఏజ్ వచ్చేసి 17 అండి. ఎప్పుడు? మ్యారేజ్ టైంలో. ఎవరి మ్యారేజ్ టైంలో? ఐ మీన్ సోనియా మ్యారేజ్ టైంకి. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సిస్టర్ అంటే ప్లస్ 15. సో 32 అనేది మన ఆన్సర్. ఇక్కడ 30th క్వశ్చన్ చూద్దామండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 26 స్టూడెంట్స్ ఆఫ్ ఎ క్లాస్ ఇస్ 26 years. ఇఫ్ ది ఏజ్ ఆఫ్ ది టీచర్ is also included, the average age of the whole group becomes 27 years. The age of the teacher is. సో ఇక్కడ మనం చూడండి, 26 స్టూడెంట్స్ యొక్క ఏజ్ 26 అన్నారు. ఇప్పుడు టీచర్ ఏజ్ కూడా మనకి 26 అయ్యుంటే 0 వాల్యూ అండి చేంజ్ అయ్యేది. బట్ ఇక్కడ మనకి యావరేజ్ ఏజ్ ఆఫ్ ది గ్రూప్ బికమ్స్ 27 అంటున్నారు. అంటే ఇప్పుడు టోటల్ మెంబర్స్ ఎంత అవుతారండి? 27. ఈ 27కి కూడా ఒక వాల్యూ పెరిగిందండి. అంటే టీచర్ యొక్క ఏజ్ అనేది స్టూడెంట్స్ యావరేజ్తో పాటు ఈ 27 అనమాట. సో మనకి టోటల్ వచ్చి 53. ఇది టీచర్ యొక్క ఏజ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి, మనం ఎలాగంటే చేయాలి. ముందు డెల్టా ఇంటూ 22/10. ఇక్కడ డెసిమల్ని తీసేసి బై 10 రాసుకున్నానండి. 33 into 3/400 minus 55/10.
2000 ఈజ్ ఈక్వల్ టు 99/100. ఇప్పుడు కింద ఉన్న ఈ వాల్యూస్ అన్నిటిని 2000 చేసేసుకోండి, అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం. సో డెల్టా 22 ఇంటూ 200 ప్లస్ 33 ఇంటూ 5 మైనస్ 55 ఈజ్ ఈక్వల్ టు 99/20. అంటే 100 ఇంటూ 20, ఇక్కడ 2000 ఉంది, ఇక్కడ 400 ఇంటూ 5, ఇక్కడ 100 ఇంటూ 200 అనుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ అవుతాయి కదండి. అప్పుడు మనకేం మిగులుతుంది? 44,000 డెల్టా ప్లస్ ఇక్కడ చూడండి 33 ఇంటూ 3 99 ఇంటూ 5 495 మైనస్ 55 అలాగే 1980. సో 4400 డెల్టా is equal to 1980 మైనస్ 440 మనకి 1540 కింద వస్తుందండి. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1540/4400. సో ఎలా చేయొచ్చండి? ఇప్పుడు 4400154 పాయింట్ అంటే 1540 3 1320 022 సో 5 220. సో మనకి ఈ విధంగా 0.35 అనేది ఆన్సర్ వస్తుందండి. ఇక్కడ చూడండి 32 క్వశ్చన్ అనేది, ఇఫ్ 20% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 90 దెన్ ది రిజల్ట్ ఈజ్ ద సేమ్ నెంబర్, 80% ఆఫ్ ది సేమ్ నెంబర్. అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ చూడాల్సిందండి, 20% ఆఫ్ ఏ నెంబర్ అంట ఈజ్ యాడెడ్ టు 90 దెన్ ది రిజల్ట్ ఈజ్ ది సేమ్ నెంబర్. సో ఒక నెంబర్ మనం 100% అనుకోండి, 20% అనేది 90కి యాడ్ చేస్తే అది 100% అవుతుందంట. అంటే ఈ 90 అనేది 80% కింద లెక్కేసుకోవచ్చు కదండి. 20% ప్లస్ 80% ఇది ఈక్వల్ టు 100%. సో మన క్వశ్చన్ ఏం అడిగారు? 80% ఆఫ్ ది సేమ్ నెంబర్ అన్నారు. అది మనం 90, అది ఇక్కడ ఆప్షన్లో ఉంది కదండి 90. క్వశ్చన్ నెంబర్ 33, స్మితి గోస్ టు షాపింగ్ మాల్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 21 km/h and returns at a speed of 69 km/h. Find her average speed for the entire trip. ఇక్కడ చూడండి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అండి. సో ఎప్పుడైతే డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అవుతుందో యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏమొస్తుందండి? 2s1s2/s1 ప్లస్ s2. ఇక్కడ s1 s2 అనేది మనం 21 16 అనుకోవచ్చండి. సో 2 ఇంటూ 21 ఇంటూ 69/21 ప్లస్ 69 అంటే ఏమొస్తుందండి? 90. ఓకే. సో 330 జా 37 జా 310 జా 23 జా. సో మనకి ఇక్కడ 14 ఇంటూ 23 42 28 32.2 అండి, ఎందుకంటే ఇక్కడ డివైడ్ బై టైం. సో మనకు ఆప్షన్ సి అండి. An article was brought for 8,900 rupees. Its price was marked up by 40%. Thereafter, it was sold at a discount of 5% on the market price. What was the profit percentage on the transaction? ఇక్కడ చూడండి మనకి యాక్చువల్ వాల్యూతో సంబంధం లేదు. సో యాక్చువల్ వాల్యూని మీరు కన్సిడర్ చేయకండి. సో సపోజ్ మనకి బ్రాడ్ ది ఆర్టికల్ అన్నారు కదండి, ఇది 100% అనుకోండి. దీనికంట 140% పెంచారు, అంటే దాన్ని 140% చేశారు. దేర్ ఫోర్ ఇట్ వాజ్ సోల్డ్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% అన్నారు. అంటే 100% అమ్మాల్సింది 95%, అంటే అదే 95%కి అమ్ముతున్నారు. సో దీని వాల్యూ వచ్చేసి మనకి 5 2 జా 5 19 జా 7
7 9 జా 63 6 133. సో ఆర్టికల్ యొక్క వాల్యూ అనేది 100%. సో ఎక్స్ట్రా ఉన్న ఈ 33% మనకున్న ప్రాఫిట్ పర్సంటేజ్. ఇక్కడ చూడండి క్వశ్చన్ అనేది ఇఫ్ p is equal to 6, q is equal to -3, then the value of p cube minus 3p square plus 3p plus so on ఈక్వల్ టు అని అడిగారండి. సో ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. సపోజ్ p క్యూబ్ అన్నారు, p is equal 6, సో వాల్యూ వచ్చి 216 అంటే 6 క్యూబ్ అండి ఇది, -3 ఇంటూ p స్క్వేర్ 6 అంటే 36 -3 అండ్ ఐ మీన్ ఇంటూ 3, సో ఇది 108 అండి. ప్లస్ 3p అంటే 18, 3 ఇంటూ 6 ప్లస్ 3 ఇంటూ q అనేది -9 ప్లస్ 3 q స్క్వేర్. ఇప్పుడు -3 ఇంటూ -3 9 కదా, 9 ఇంటూ 3 27 ప్లస్ q క్యూబ్. ఓకే, సో ఇక్కడ చూడండి +27 -27 పోతుంది, అండ్ ఇక్కడికి వచ్చేసాక 234 ఉంది, -117 ఉంది. 117 అనేది మన ఆన్సర్. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రీజన్స్ ఈజ్ రేషియోస్ ఇది ఈక్వలెంట్ టు 3:2 అన్నారండి. సో ఈ నెంబర్స్ అనేవి మనకి ఫర్దర్గా డివైడ్ అయినప్పుడు 3:2 కింద కనబడాలండి. ఇక్కడ 53:38 ఇది డివైడ్ అవ్వదండి, ఎందుకంటే ఇది ప్రైమ్ నెంబర్ టైప్లో ఉంది. అండ్ 51:37 ఇది కూడా ప్రైమ్ నెంబర్ ఉంది, సో మనకి డివైడ్ చేయలేము. 52:34 ఇది ట్రై చేద్దామండి. సపోజ్ 52:34 17 26 ఇక్కడ ప్రైమ్ నెంబర్ వచ్చింది, అండ్ ఫర్దర్గా డివైడ్ అవ్వట్లేదు, అంటే 3:2 రేషియో లేదు. సో ఫోర్త్ ఆప్షన్ చూద్దామండి, 54:36 ఇది 18 టేబుల్లో పోతుందండి. 18 2 జా 18 3 జా, సో ఇది మన ఆప్షన్. ఆప్షన్ వచ్చేసి డి. ఇక్కడ మనం చూద్దామండి ఏమంటున్నారు మనతో, ది కాస్ట్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈస్ 40% లెస్ దెన్ ది కాస్ట్ ఆఫ్ టీవీ అంటున్నారు. అంటే సపోజ్ వాషింగ్ మిషన్ అనేది 3/5 ఆఫ్ టీవీ, అంటే మనం 3 అనేది 60% కింద, 5 అనేది 100% కింద అనుకుంటే, అప్పుడు వాషింగ్ మిషన్ అనేది 40% తక్కువ కదండి టీవీకి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, వాషింగ్ మిషన్ బై టీవీ అనేది సపోజ్ 300 500. సో టీవీతో పోల్చుకుంటే వాషింగ్ మిషన్ అనేది 40% తక్కువ. సో క్వశ్చన్ ఫర్దర్గా చదువుదాం. ఇఫ్ ది కాస్ట్ ఆఫ్ ది వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 52%, ఇప్పుడు వాషింగ్ మిషన్ అనేది మనకి 50% పెరిగితే, సో ఇది కాస్త 456, అంటే ఒక వాషింగ్ మిషన్ యొక్క ఇంక్రీజ్డ్ ప్రైస్ అనేది 456 అవుతుంది. అండ్ దట్ ఆఫ్ టీవీ డిక్రీజెస్ బై 76 అంటున్నారండి. సో దీని యొక్క వాల్యూ 120 అవుతుందండి. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ఆఫ్ 5 వాషింగ్ మిషన్స్ అండ్ 2 టీవీస్. సో ఇక్కడ చూద్దామండి, 5 వాషింగ్ మిషన్స్ యొక్క ప్రీవియస్ ప్రైస్ ఏంటండి 300 ప్లస్ 2 టీవీస్ 2 ఇంటూ 500, సో మనకు వచ్చేసి 1025 100 అనేది ప్రీవియస్ ప్రైస్ అండి. బట్ ఇప్పుడున్న ప్రైస్ 456 ఇంటూ 5 30 28, అలాగే 2 టీవీ యొక్క ప్రైస్ 240, సో మనకి ఇక్కడ 20 రూపీస్ అనేది ఎక్స్ట్రా వస్తుందండి. దేని మీద అండి, బేస్ ప్రైస్ మీద 25,000 మీద. దాంతో చూసుకుంటే 4/5 0.8% అనేది మనకి డిఫరెన్స్ వస్తుందండి. సో ఇంక్రీజ్ బై 0.8%. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది సింపుల్ క్వశ్చన్.
ఇఫ్ tan theta ఈజ్ ఈక్వల్ టు 12/5 అన్నారు. సో మీకు ఇలాంటి సమ్స్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకోండి. దీన్ని థీటా అని అనుకోండి. 12 అనేది ఆపోజిట్, 5 అనేది బేస్. ఎందుకంటే tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై బేస్ కదండి. సో ఇక్కడ ఇది హైపోటెన్యూస్ అనుకోండి. సీకెంట్ థీటా ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ బై బేస్. ఇక్కడ హైపోటెన్యూస్ వాల్యూ ఏమొస్తుంది మనకి? ట్రిప్లెట్స్ 5, 12, 13. ఇది ట్రిప్లెట్. హైపోటెన్యూస్ 13 బై బేస్ 5. సో మనకి కావాల్సిన వాల్యూ ఆఫ్ సీకెంట్ థీటా అనేది 13/5. ఇక్కడ చూడండి, మనల్ని ఏమడుగుతున్నారు? 39th క్వశ్చన్. ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ solid right circular cylinder is 542 centimeters square. Its curved surface area is 2/5 of its total surface area. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారండి, TSA 542. అండ్ ఏం చెప్తున్నారు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది 2/5 ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంట. అయితే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా 542 కదండి, దీనిలో ఉన్న 2/5 కదా మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉండడం కోసం నేను కిందన 10 తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నా. సో ఇంటూ 2/2, 4, 542 అంటే 8, 16, 216 బై 10. ఇది ఇక్కడికి, ఈ వాల్యూ ఇక్కడికి. సో 216.8. ఇది మన ఆన్సర్ అండి, ఆప్షన్ డి. ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ హ్యావ్ ఎన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 18 అండ్ ఎన్ ఎల్సిఎం ఆఫ్ 1512. ఇక్కడ హెచ్సిఎఫ్ అంటే ఏంటంటే కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. సపోజ్ దీన్ని ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ అనేది 18. అలాగే ఎల్సిఎం ఆఫ్ 2 ఆర్ మోర్ నెంబర్స్ ఎలా రాస్తామండి? ఏ ఫర్ 2 నెంబర్స్ అంటే ఏ అనేది కో ప్రైమ్ అవుతుంది, బి అనేది కూడా కో ప్రైమ్ అవుతుంది. అంటే వీటి మధ్యన కామన్గా ఏ నెంబర్ ఉండదు. ఈ ఎక్స్ అనేది ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ అండి. సో ఇది 1512 అండి. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్, ఇప్పుడు చూడండి అయితే, సో ఏబి ఇంటూ 18 ఇది ఈక్వల్ టు 1512 కదండి. అంటే 18 ఇంటూ 1512, 18 8 జా 144, 72. ఓకే, 72 అనేది 18 4 జాతో పోతుంది. సో ఏబి ఇది ఈక్వల్ టు 84 అండి. అంటే 7 ఇంటూ 12 కింద రాసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక వాల్యూ ఇచ్చారండి, ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 1 to 6. సో వన్ ఆఫ్ ది ఇప్పుడు ఆ 2 నెంబర్స్ ఎలా అనుకుంటున్నాం? ఇది ఫస్ట్ నెంబరు, సెకండ్ నెంబర్ బిఎక్స్ అనుకున్నామండి. సపోజ్ ఇదే ఫస్ట్ నెంబర్ అనుకోండి, ఎక్స్ వాల్యూ ఎంత అండి? 18. ఎక్స్ అనేది హెచ్సిఎఫ్ వాల్యూ. సో ఏ ఈక్వల్ టు 126. ఇది 18 7 జా. సో మనకి ఏ వాల్యూ సపోజ్ 7 అనుకుంటే అప్పుడు బి వాల్యూ 12 అవుతుంది. అండ్ మనల్ని ఏమడిగారండి? డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 నెంబర్స్ అంటున్నారు. అంటే ఏఎక్స్ మైనస్ బిఎక్స్, ఎక్స్ ఇంటూ ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ, డిఫరెన్సే కదా. సో ఎక్స్ వాల్యూ 18 అయితే 7కి 12కి మధ్య డిఫరెన్స్ అనేది 5 కదా. సో 90. ఇది మన ఆన్సర్. ఇప్పుడు 1/20 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 10/40? ఇది 41st క్వశ్చన్ అండి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ అనేది వాట్ పర్సంటేజ్ ఆఫ్ బి అంటే దాన్ని ఈ ఫామ్లో రాసుకోవాలి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ అని వాల్యూ అడుగుతారు చూసారా, అది కింద రాయాలండి. సో ఆ లెక్కలో చూసుకుంటే 1/20/10/40 దీన్ని ఎలా రాసుకోవచ్చండి? 1/20 ఇంటూ 10 ఇంటూ 40 5. సో 1/5 అంటే
20%. ఇక్కడ చూడండి 42nd క్వెషన్ స్టాట్స్ థింగ్ అండి. ఇన్ స్టాట్స్ అవుట్ ఆఫ్ 100 ది మార్క్స్ ఆఫ్ 21 స్టూడెంట్స్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ యాజ్ అని చెప్పి ఇన్ని వాల్యూస్ ఇచ్చాడండి. ఫైండ్ మోడ్. మోడ్ అంటే ఏంటండి? ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్‌లో ఎక్కువగా వచ్చే నంబర్ అంటే రిపీట్ అయ్యే నంబర్‌ని మోడ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ 1, 2, 3, 4, 5 అని అడిగారండి. ఇందులో మోడ్ అడిగితే ఇక్కడ చెప్పలేమండి. ఎందుకంటే ఏది కూడా రిపీట్ అవ్వదు. అదే ఇక్కడ సపోజ్ 5 ఎక్స్ట్రా వస్తే 5 మోడ్. అదే ఇక్కడ 2 ఎక్స్ట్రా 4లు వస్తే అప్పుడు 4 మోడ్. ఇక్కడ చూడండి. ఆప్షన్ 84 ఇచ్చారండి. ఆప్షన్ ఏ అనేది 84. ఇప్పుడు 84 నంబరు వెతుకుదాం. టాప్ 5లో లేదు. ఇక్కడ ఒక నంబర్ ఉందండి 85. సో 85 అనేది 84 అనేది ఒక్కసారి రిపీట్ అయింది. ఇప్పుడు 83 అనేది చూద్దామండి. ఒక్కసారి రిపీట్ అయింది ఇక్కడ. సో 83 అనేది కూడా ఒకసారి రిపీట్ అయింది. 87 చూద్దామండి. 87 అసలు 87 ఇక్కడ లేదండి నెంబరు. ఇప్పుడు 85 చూద్దామండి. 1, 2, 3. సో 85 అనేది 3 సార్లు రిపీట్ అయింది. సో ఇదే మనకి మోడ్ అవుతుందండి. A fruit vendor bought 150 mangoes. He sold them at such a price that the selling price of 120 mangoes ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 150 మ్యాంగోస్. ఇక్కడ చూడండి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అతను చెప్పాడు కదా మనకి ఏ ఫ్రూట్ వెండర్ బాట్ 150 మ్యాంగోస్ ఈ సోల్డ్ దమ్ ఎట్ సచ్ ఎ ప్రైస్ దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 120 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 150 మ్యాంగోస్. ఇలా రాసుకోవడం వస్తే మీరు సమ్ చేసేసినట్టండి. సో ఓకే, ఎస్పీ బై సిపి అనుకుంటే 150 120 కదా, 4 5. ఇప్పుడు సిపి అనేది సపోజ్ ఇంటూ 25 అనుకోండి, 100 125. అంటే సిపి 100% అన్నప్పుడు ఎస్పీ అనేది 125% అవుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటండి? 125 మైనస్ 100 కదా, 25% కదండి. ఇక్కడ చూడండి 44th క్వశ్చన్ అనేది మనకి వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. 3 pipes A, B and C can fill a tank from empty to full in 40 minutes, 20 minutes and 30 minutes respectively. When the tank is empty, all the 3 pipes are opened. A, B and C discharge chemical solutions P, Q, R respectively. What is the proportion of solution Q in the liquid in the tank after 9 minutes? ఇక్కడ ఏ, బి, సి అన్నారండి. వీటికి పట్టే టైము 40, 20, 30. సో దీని యొక్క ఎల్సిఎం వచ్చి 120 వస్తుందండి. సో ఇవి టైమ్స్ అవుతాయి 40, 20, 30 అనేవి. ఇవి ఎఫిషియన్సీస్ అవుతాయండి. సో ఆఫ్టర్ 9 minutes ఆర్ ఆఫ్టర్ 10 minutes ఎంతైనా సరే వాటి యొక్క ఎఫిషియన్సీస్ కామనే కదండి. అండ్ అన్నీ కూడా ఈక్వల్ టైమ్ రిలీజ్ చేసినవే కదా. సో మనం ఎలా రాసుకోవచ్చు? మనకి ఇక్కడ క్యూ అడిగారండి. క్యూ ఎంత ప్రపోర్షన్ ఫిల్ చేస్తుందంటే ఎంత వర్క్ చేస్తుందండి. ఈక్వల్ టైం అన్నప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ బై టోటల్ ఎఫిషియన్సీ చూసుకోండి. 3 + 6 + 4 13. ఇది 9 minutes అన్నా 10 minutes అన్నా 20 minutes అన్నా ఎఫిషియన్సీ అనేవి మారవు కాబట్టి మనము దేని ఎఫిషియన్సీ అడిగారు మొత్తం టోటల్ ఎఫిషియన్సీ అనేది చూసుకొని చేసుకుంటే అయిపోయిందండి. 45th క్వశ్చన్ అండి. 2/5 of a container is filled with the blue liquid. 1/3 of the remaining container is filled with the black liquid. 5/6 of the still remaining container is filled with yellow liquid and the remaining is 4.2 liters is white color అన్నాడు. సో ఫైండ్ ది కెపాసిటీ ఆఫ్ ది కంటైనర్ అంటున్నాడు. ఇక్కడ మనకేం చెప్పారండి యాక్చువల్గా 1 అనేది కంటైనర్ యొక్క వాల్యూమ్ అయితే 2/5 అనేది ఫిల్ చేశారంట బ్లూతో.
2/5 అనేది ఫిల్ అయితే మనకి 3/5 ఖాళీ ఉంటది కదండీ! ఆ 3/5లో 1/3 అనేది ఫిల్ చేశారంట. 1/3 ఫిల్ చేస్తే మనకి మిగతా ఉన్నది 2/3 అనమాట. సో, అందులో 5/6 అనేది యెల్లో లిక్విడ్‌తో ఫిల్ చేశారు. 5/6 పోతే 1/6 కదండీ మిగులుతుంది. ఇది 4.2 లీటర్స్ అంట. సో, మనల్ని ఏమడుగుతున్నారు? ఫైండ్ ది టోటల్ కెపాసిటీ ఆఫ్ ది కంటైనర్. మనం ఏమనుకున్నామండి? 1 యూనిట్ అనేది వాల్యూమ్ ఆఫ్ కంటైనర్. సో, 1 ఈజ్ ఈక్వల్ టు ఇటువైపు ఉన్నవన్నీ ఇటువైపు పంపించేయండి. 4.2 వైపు. 5, 3, 6, 3, 2. 3 into 2 6 క్యాన్సిల్ అయిపోయింది. సో, 4.2 into 15. సో, 63 లీటర్స్ అనేది టోటల్ కెపాసిటీ అండి. సో, ఇప్పుడు 46థ్ క్వెషన్ చూద్దామండి. మనకి 46థ్ క్వెషన్ ఏంటండి? ఏ 325 మీటర్ లాంగ్ ట్రైన్ overtakes a man moving at a speed of 5 km/h in the same direction in 45 seconds అన్నాడు. అంటే 325 మీటర్స్ లెంత్ ఉన్న ట్రైన్ 45 సెకండ్స్‌లో, ఎందుకంటే ఇక్కడ మ్యాన్ యొక్క లెంత్ మనం 0 అనుకుంటే వస్తుంది కదండీ! ఇప్పుడు ఈ స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్‌లో ఉంటుంది. అండ్ ట్రైన్ యొక్క లెంత్ మైనస్ మ్యాన్ లెంత్ రిలేటివ్ స్పీడ్ అనమాట. సేమ్ డైరెక్షన్ కదండీ! సో, నెగెటివ్ తీసుకున్నాం. ఇంటూ ఇది కిలోమీటర్/అవర్‌లో ఉందండి. సో, మనం 5/18 అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఈ కిలోమీటర్/అవర్ ఇంటూ 5/18 ఈజ్ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ అవుతుందండి. సో, మనం ఇక్కడ 9తో డివైడ్ చేద్దాం. 9 2 జా 9 5 జా 5 1 జా 65 13. సో, 13 ఈజ్ ఈక్వల్ టు x - 5/2 అంటే 26 + 5 ఈజ్ ఈక్వల్ టు x. సో, x ఈజ్ ఈక్వల్ టు 31 km/h అండి. ఫస్ట్ ట్రైన్ యొక్క లెంత్ స్పీడ్ అనేది. సో, ఏమడుగుతున్నారు ఇక్కడ? హౌ మచ్ టైమ్ ఇన్ సెకండ్స్ విల్ ఇట్ టేక్ దిస్ ట్రైన్ టు కంప్లీట్‌లీ క్రాస్ అనదర్ 440 మీటర్ లాంగ్ ట్రైన్ మూవింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు అవతల నుంచి ఇంకో ట్రైన్ వస్తుందండి. దాని యొక్క లెంత్ 440 మీటర్స్ అనమాట. ఎంత స్పీడ్‌తో? 20. సో, ఎన్ని నిమిషాల్లో కవర్ చేస్తుందని అడిగారు. సో, మనకు ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైమే కదా! ఫస్ట్ ట్రైన్ లెంత్ 325, సెకండ్ దాని యొక్క లెంత్ 440. ఓకే. మనకి ఇక్కడ చూసారండి, 2 ట్రైన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది మనం యాడ్ చేస్తాం. సో, ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ 31 km/h అండ్ సెకండ్ ట్రైన్‌ది 510 అంటే 51 kmph అనేది మనకి టోటల్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే అండి 510 మీటర్స్ పర్ 36 సెకండ్స్ ఇలా రాసుకోవచ్చు. అంటే ఏం లేదండి, kmpHని మీటర్ పర్ సెకండ్ కింద మార్చేటప్పుడు ఈ వాల్యూకి ఏదైతే ఉందో ఇంటూ 10 యాడ్ చేసేయండి. అండ్ దాన్ని ఆ మీటర్స్ ఈ 36 సెకండ్స్‌కి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి టోటల్ లెంత్ ఎంత? 325, 440 కదండీ! 765. 765 మీటర్స్ అనేది ఎన్ని సెకండ్స్ అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇది 2 భాగాలండి. 3 భాగాలు అంటే 255 అనేది దీన్ని 2 సార్లు డివైడ్ చేస్తుంది. దీన్ని 3 సార్లు డివైడ్ చేస్తుంది. సో, 2 అనేది 36 అయితే 3 అనేది 54 అవుతుంది. అంటే 2 into 18 3 into 18 అనేది 54. సో, మనకి 54 సెకండ్స్‌కి
క్రాస్ చేస్తండి. అంటే ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ని. ఓకే. సో, సింప్లిఫికేషన్ వచ్చిందండి. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన రూలు బాడ్ మాస్ అంటే బోర్డర్స్ ఆఫ్. ఆఫ్ అంటే ఇంటూ, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఈ యొక్క ఆర్డర్‌లో ఫాలో అవ్వాలండి. సో, మనకిక్కడ ఇచ్చారు కదా! సో, మనకిక్కడ ఇది చూసుకోండి ముందు. ఎలా రాస్తాం? 5/2 - 12 అంటే 2.5ని 5/2 రాసుకోవచ్చు కదండీ! 2 × 2 4 + 1. సో, ఇంటూ 6 కింద చేసుకుంటే 29/12 ఇంటూ హాఫ్ 29/24. సో, ఈ టోటల్ వాల్యూ అనేది 29/24కి ఈక్వల్ అవుతుంది. సో, ఇప్పుడు వచ్చేసి 1/4 అంటే 5/4 అవుతుంది. దీన్ని 6 × 6/6 చేసుకున్నప్పుడు 5 6 30, 4 6 24. ఇది 1/24 అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ అనేది మనకి 1/24 అయ్యింది. సో, ఇప్పుడేముంది ఇక్కడ 1/4 కదండీ! దీన్ని 3 4 12, 12 + 1 డివైడెడ్ బై 1/24 రాసుకోవచ్చా? దీన్నే 13/4 ఇంటూ 24 కింద రాసుకుంటున్నాను. సో, ఎలా రాస్తామండి? 4 6 13 6 అనేది మనకి న్యూమరేటర్‌లో ఉన్న వాల్యూ. 5 ఇంటూ 1/15 అనేది డినామినేటర్ వాల్యూ కదండీ! ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు ఇక్కడ. బై 3 ఈక్వల్ టు 13 ఇంటూ 18 కింద రాయొచ్చండి. ఇది మనకి 234 అవుతుంది వాల్యూ. సో, ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది 234. ఇక్కడ చూడండి 48th క్వెషన్ అండి. A and B working together can do a piece of work in 6 days. B alone can do the same work in 12 days. How long in days will A alone take to do double the work? అయితే ఇక్కడ చూడండి A ప్లస్ B అనేది ఎంత టైం తీసుకుందండి? 6. B అదే వర్క్ చేయడానికి 12. మనం ఎల్‌సీఎం కడుతున్నాం. 6కి 12కి ఎల్‌సీఎం 12 వస్తుందండి. సో, 2 1 ఇది ఈ 2 అండ్ 1 అనేవి ఎఫిషియన్సీస్ అనమాట. సో, B యొక్క ఎఫిషియన్సీ 1 అయినప్పుడు A ప్లస్ B 2 అయినప్పుడు A అనేది 1 కింద అనుకోవచ్చు కదా! బికాస్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 2. B వాల్యూ 1 అయితే A అనేది పక్కాగా 1 అవ్వాలి. సో, A అనేది 1 అయినప్పుడు టోటల్ వర్క్ కదండీ ఇది. టోటల్ వర్క్‌కి 12 డేస్ పడితే డబల్ ది వర్క్‌కి 24 డేస్. అదేనండి. ఇక్కడ ఆప్షన్ అనేది. అంటే మన యొక్క ఆన్సర్ అనేది 24 అవుతుంది. ఏ స్కీమ్ లైక్ ఇక్కడ చూడండి 49th క్వెషన్. ఏ స్కీమ్ లైక్ బై 6 గెట్ 4 ఫ్రీ ఆన్ ది సేమ్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ ది సేమ్ ఎంఆర్‌పీ అట్రాక్ట్స్ ఎ డాష్ పర్సెంటేజ్ డిస్కౌంట్. ఇక్కడ చూడండి డిస్కౌంట్ సమ్ అన్నమాట ఇది. ఎప్పుడైనా డిస్కౌంట్ అడిగినప్పుడు ఇక్కడ గెట్ 4 ఫ్రీ అని చూసారండి. ఇక్కడ ఎంత వాల్యూ ఉంటే అంత వాల్యూ ఏసేయండి. అండ్ డినామినేటర్‌లో 6 ప్లస్ ఈ వాల్యూ. 6 + 4 ఎంత అవుతుందండి? ఈ 40% అనేది మన డిస్కౌంట్. అంటే ఎలాగో చెప్తా ఉన్నానండి. యాక్చువల్‌గా ఈ 4 ఆర్టికల్స్ మనకి ఫ్రీగా ఇవ్వకపోతే మనం కొనాల్సిందే. అండ్ ఎన్ని ఆర్టికల్స్ కొంటున్నాం? 6 + 4 10 ఆర్టికల్స్ కొనాలి. అదే 40%. ఇక్కడ చూడండి 50th క్వెషన్. ది అమౌంట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 6,800 rupees at 15% per annum compound interest compound annually in 2 years will be.
ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అండి ఇది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పర్ యానమ్ అండ్ యాన్యువల్‌గా కలెక్ట్ చేస్తున్నాడు ఫర్ 2 ఇయర్స్. సో, దీనికి మనం ఎలా రాయొచ్చండి? ఇది ప్రిన్సిపల్ ఫస్ట్ ఇయర్ టోటల్ ప్లస్ ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ అనేది దీని మీద క్యాలిక్యులేట్ చేస్తామండి. అంటే ఈ రెండిట్ల మీద. సో, మీకు ఈ రకంగా ఉంటుందండి. 6,800 ఇంటూ ఇది ఫస్ట్ ఇయర్‌కి ఎలా మారుతుందండి? ఇక్కడ 15% యాడ్ అవుతుంది కండి 100కి. సో, దాన్ని 115/100 అలాగే ఈ మొత్తం మీద మళ్ళీ 15% యాడ్ అవుతుంది. సో, ఇది దీని యొక్క నెక్స్ట్ స్టెప్. మీరిప్పుడు 6800 ఇంటూ 115/100 అంటే 5 టేబుల్‌తో 23/20 23/20 0 0s క్యాన్సెల్ 4 17 జా. సో, ఇక్కడ 23 ఇంటూ 23 అంటే 23 స్క్వేర్ 529 ఇంటూ 17 అండి. 7 9 జా 63 6 14 2 37 529 వేసినప్పుడు 3998 ఇక్కడ చూడండి. మనకి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అనమాట. మీరు యూనిట్ డిజిట్స్ కూడా చేయొచ్చు. మనకి 7 ఇంటూ 9 అంటే 3 రావాలి. బట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం పూర్తిగా సమ్ అనేది సాల్వ్ చేయాల్సిందే. సో, ఇప్పుడు ఏమొచ్చిందండి మనకి రీజనింగ్ పార్ట్ స్టార్ట్ అయిందండి. అంటే మ్యాథ్స్ పార్ట్ కంప్లీట్ అయింది. అలాగే జనరల్ సైన్స్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడండి. హౌ ఈస్ ఓ రిలేటెడ్ టు వి ఇఫ్ ఓ ప్లస్ p/t @g - p అన్నాడు. ఇక్కడ చూడండి ఓ ప్లస్ పి అంటే ఏమంటున్నారు ఇక్కడ? ఐ మీన్ ఏ ప్లస్ బి అంటే ఏది సిస్టర్ ఆఫ్ బి అంటే ఓ అనే ఆవిడ సిస్టర్ ఎవరికి? పికి. p/t అంటే ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? పి అనేవాడు ఫాదర్ అంట. ఎవరికి? టీకి. t మీన్స్ అంటే టీ బ్రదర్ అవుతారంట. ఎవరికి బ్రదర్ అవుతారు? జీకి. జీ అనే అతను వైఫ్ అవుతారంట. ఎవరికి? వికి. సో, జీ వైఫ్ అంటే ఫీమేల్ అయినప్పుడు వి అనేది మేల్ అవుతుంది. సో, క్వశ్చన్ చూడండి. హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు వి అన్నారు. ఓ అనేది వికి రిలేటెడ్. ఎలా వికి? జీ యొక్క ఇక్కడ చూడండి ఆప్షన్ సి వైఫ్స్ ఫాదర్స్ సిస్టర్. జీ అనేది వికి వైఫ్ అవుతుంది. వైఫ్స్ ఫాదర్స్ సిస్టర్. సో, ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఇక్కడ 52nd క్వశ్చన్ వచ్చింది చూడండి. ఇక్కడ మనకి 84 మైనస్ అనేదాన్ని ఏమన్నారండి? ఇంటూ 6 డివైడెడ్ అనేది ప్లస్ కింద కన్సిడర్ చేసుకోండి. 371 ఇక్కడ ప్లస్ ఏమన్నారండి? మైనస్ 648 ఇంటూని డివిజన్ సింబల్ కింద కన్వర్ట్ చేసుకోమన్నారు. సో, 6 4 జా 24 2 504 371 578 ఇది ఇక్కడ 81 కింద కన్వర్ట్ అయింది. సో, 81 తీయాలి. 49 సో, 794 అనేది మనకి ఆన్సర్ అండి. ఇక్కడ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఓవెల్ ఈజ్ కోడెడ్ యాజ్ 5294 అండ్ లవ్ ఈజ్ కోడెడ్ యాజ్ 8549. వాట్ ఈస్ ది కోడ్ ఆఫ్? సో, ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు వర్డ్స్ చెక్ చేసుకోండి. ఏమైనా రిపీట్ అవుతున్నాయా? ఇక్కడ చూడండి ఓపిఎల్ అలాగే ఎల్ఓవి అంటే ఓవిఎల్ ఓవిఎల్ ఉన్నాయి. ఏ డిఫరెంట్ వచ్చింది? ఈ డిఫరెంట్ వచ్చింది. అలా నెంబర్స్ చూడండి 524 8549 ఇక్కడ
4 కామన్ ఉంది, 9 కామన్ ఉంది, 5 కామన్ ఉంది. బట్ ఇక్కడ 2 చేంజ్ అయింది, ఇక్కడ 8 చేంజ్ అయింది. ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ ది కోడ్ ఫర్ ఈ అంటే మీరు బ్లైండ్గా ఈ అనే దానికి ఇక్కడ 8 వచ్చింది, ఈ అనేది 2 వచ్చింది అనుకుంటే ఈకి మనం 8 యాడ్ చేయొచ్చు, అంటే ఐ మీన్ అసైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, హౌ మెనీ సచ్ క్వశ్చన్ చూడండి 54 అనేది. Refer to the following number series and answer the question that follows. All numbers are single digit numbers only, counting to be from left to right. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి మనం కౌంట్ చేసుకోవాలి. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై పర్ఫెక్ట్ స్క్వేర్. సో ముందు మనం ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏమైనా చెక్ చేసుకుందామండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేరు, ఇంకెక్కడ ఉంది 1 అనేది పర్ఫెక్ట్ స్క్వేరు, 9 4 4 4 1 4 1 ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. ఏమంటున్నారండి, హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇస్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై పర్ఫెక్ట్. అంటే ఆ నెంబర్ ముందు స్క్వేర్ ఉండాలి, స్క్వేర్ నెంబర్ ఉండాలి, వెనకతలో కూడా స్క్వేర్ నెంబర్ ఉండాలి. సో నెంబర్ చూద్దామండి. సపోజ్ 6 అండి, 5 స్క్వేర్ నెంబర్ కాదు. సో 5 చూసుకుందాం. ఇవి 2 స్క్వేర్స్ కావు, 2 అవ్వదు, 2 కూడా అవ్వట్లేదు, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది బట్ ఇక్కడ స్క్వేర్ నెంబర్ లేదు. సో అలా ఇక్కడికి వచ్చినప్పుడు 8 అనేది కాదు, ఎందుకంటే 1 2 మధ్యలో ఉంది, 2 అనేది 8 9 మధ్యలో ఉంది, అవ్వదు. 9 అనేది 2 8 మధ్యలో ఉంది, అవ్వదు. 8 అనేది ఇక్కడ చూడండి, 4 అనేది స్క్వేర్ నెంబరే, 9 అనేది స్క్వేర్ నెంబరే. సో ఇది అవుతుందండి. అలాగే 4 7 4 అంటే ఈ నెంబర్, 2 నెంబర్లు అవుతున్నాయండి. 8 అనేది 4 2కి మధ్యలో ఉంది, 2 అనేది 8 4కి మధ్యలో ఉంది, 4 2 3కి 3 1 4 ఇది కూడా అవుతుంది. సో అలాగే 1 4 1 ఈ నెంబర్ కూడా అవుతుంది. 1 2 7 అంటే 2 అనేది 1కి 7కి మధ్యలో ఉంది, 7 2 2 ఉంది, 2 7. సో మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయండి. అవి వాటి యొక్క ముందు నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్, వెనక నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ చూడండి, మనకి నెంబర్స్ ఇచ్చారు. సో 61 85 109 133 మనకి మిస్సింగ్ నెంబర్ కలెక్ట్ చేయమంటున్నారు. డిఫరెన్స్ చూసుకుందామండి. సపోజ్ 24 24 24 24. సో అన్నిటికీ నెంబర్స్ డిఫరెన్స్ 24 ఉన్నప్పుడు ఇక్కడ కూడా యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 181 అవుతుంది. ఆప్షన్ సి అనమాట. ఇక్కడ ఇచ్చిన క్లస్టర్ ఉన్నాయి కదండి, ఇందులో ఆడ్ వన్ ఏదో అడుగుతున్నాను. సో మనం ముందు వీటికి ఆల్ఫాబెట్స్కి నెంబర్స్ అసైన్ చేసుకుందాం. సపోజ్ ఓఎస్ఎన్ అని ఉంది అంటే O15 S19 N14, GKA ఉంది 7 G7 K11 E5, NRL ఉంది N14 R18 L12. అలానే ఇక్కడ 4th క్లస్టర్ ఏంటండి, LPJ L12 P16 J10. 6 difference 4 difference 4 difference 6 difference 6 difference 4 difference 5 difference 4 difference. సో ఇక్కడ చూడండి, అన్నిటికి ఇక్కడ 2 3 నెంబర్లకి డిఫరెన్స్ 6 ఉంటే ఇది మాత్రం స్పెషల్గా 5 ఉందండి. సో ఇదే ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మనకి డైరెక్షన్స్ క్వశ్చన్ ఇచ్చాడండి. సో చూద్దాం. Alex స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ P అంట. మనం సో పాయింట్ ఇక్కడ ఏ అనుకుంటే Alex స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ టువర్డ్స్ ఈస్ట్ అనుకుందాం. ఈస్ట్ 8 km అండ్ దెన్ హీ టేక్ ఏ లెఫ్ట్ టర్న్ అనమాట, 6 kilometers. He then takes a left turn and drives 17 kilometers. He then takes a left turn and drives 13 kilometers.
He then takes a final left turn and drives 9 kilometers. And then stops at point B. How far shortest distance and towards which direction should he drive in order to reach point A again? సో మనకి ఇక్కడ పాయింట్ పి అనేది ఏకి ఏ మధ్యన డిస్టెన్స్ అనేది 7 ఉంటుందండి, డిస్టెన్స్ అనేది. అండ్ పాయింట్ పికి పాయింట్ ఏ అనేది నార్త్లో ఉందండి. సో ఆప్షన్ బి. ఇక్కడ మళ్ళీ సిరీస్ వచ్చిందండి. ఇక్కడ చూడండి డిఫరెన్స్ అనేది 2 అనమాట. డిఫరెన్స్ 4, 6, 8. 1 సెకండ్. 8 డిఫరెన్స్ ఉందండి. సో ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా మళ్ళీ 2 డిఫరెన్స్లు ఉన్నాయి. సో 10 అనుకుందాం. సో 10 అనుకుంటే 961. ఇదేనండి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 173 మైనస్ అంటే ఇంటూ డివిజన్ కాస్త ప్లస్ కిందకి రాయొచ్చు. 282 ప్లస్ అనేది మైనస్ అవుతుంది. 164 ఇంటూ అనేది డివిజన్ అవుతుంది, 4 అవుతుంది. సో 519 ప్లస్ 282 మైనస్ 41, 11. సో 801 అండి అవుతుంది. అందులో నుంచి 41 తీస్తే 760. మన ఆప్షన్ అనేది 760 అనేది ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 60th క్వశ్చన్. UI12 is related to YK minus 2 in a certain way. In the same way, OL9 is related to SN minus 5. To which of the following is PQ15 related? అయితే UI12 YK minus 2 OL9 SN minus 5. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మనకి 14 అండి. వీటికి కూడా 14. అండ్ U21 I9 వీటి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ యొక్క వాల్యూస్ అండి అవి 11 Y25. సో +4 +2 O15 S19 +4 L12 N14 +2. ఇప్పుడు చూడండి ఇక్కడ PQ15 అనండి. సో మనకి వాల్యూ ఎంత డిఫరెన్స్ ఉండాలి? 14 ఉండాలి. సో 14 అంటే ఇక్కడ చూస్తారండి తగ్గుతున్నాయి. 12 నుంచి -2కి పడింది, 9 నుంచి -5 పడింది. సో ఇది కూడా -14 అయితే 1 అయిపోయింది. మనకి ఇక్కడ 1తో 2 ఆప్షన్స్ ఉన్నాయి. P16 ఇక్కడ గమనించండి. O అనేది 15 S19 అంటే పెరగాలి వాల్యూ. సో ఎంత పెరగాలి? 4. సో +4 అనేది Pకి యాడ్ చేసుకుంటే T20. T అనేది ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ వేరియేషన్స్ అనేవి కనిపెట్టుకోగలిగితే పని అయిపోయింది. ఇక్కడ చూడండి హౌ మెనీ సచ్ ఓకే, రెఫర్ టు ది గివెన్ నెంబర్ symbol series and answer the question that follows. Counting to be done from left to right only. All numbers are single digit numbers. సో ఈ నెంబర్ ఈ సిరీస్లోని నెంబర్స్ మనం లెఫ్ట్ టు రైటే కన్సిడర్ చేసుకోవాలని చెప్తున్నాడు. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ బై నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అనదర్ సింబల్. అంటే మనం ఏమడుతున్నా అంటే ఎన్ని సింబల్స్ ఉన్నాయంట, అవి ముందు నెంబర్ రావాలి, తర్వాత సింబల్ రావాలి. సో సింబల్స్ ముందు ఐడెంటిఫై చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9. సో ఇప్పుడు సింబల్కి ముందు నెంబర్ ఉందా? ఉంది. బట్ వెనకతల సింబల్ లేదు. కాదు. సింబల్ ముందు నెంబర్ ఉంది, వెనకతల సింబల్ లేదు. సింబల్ ముందు నెంబర్ ఉంది, వెనకతల సింబల్ లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి స్టార్ సింబల్ ఉంది ముందు, అలాగే సింబల్ ఉంది, నెంబర్ ఉంది ముందు, సింబల్ ఉంది వెనకతల. సో ఇది అవుతుందండి.
అలాగే సింబల్ ముందు నెంబర్ ఉంది బట్ సింబల్ వెనక సింబల్ లేదు వెనక. ఇక్కడికొచ్చేసరికి చూడండి ప్లస్ అనేది. సింబల్ ముందు నెంబర్ ఉంది. అలాగే సింబల్ వెనక సింబల్ ఉంది. సో 2. సో మనకొచ్చేసి 2 అలాంటి నంబర్‌లు ఉన్నాయని చెప్తామండి. మనం ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు సి సిఆర్‌యుఐ, ఆర్ఐయూసీ అనేది చూసుకుంటే ఈఏఎఫ్‌డి, ఏడీఎఫ్ఈతో ఫస్ట్‌లో వచ్చిన ఈ లాస్ట్‌కెళ్ళింది. ఫస్ట్‌లో వచ్చిన సి లాస్ట్‌కెళ్ళింది. సెకండ్‌లో ఉన్న ఆర్ ఫస్ట్‌కొచ్చింది. సెకండ్‌లోని ఏ ఫస్ట్‌కొచ్చింది. థర్డ్‌లోని యు థర్డ్‌కెళ్ళింది. థర్డ్‌లోని ఎఫ్ థర్డ్‌లోనే ఉంది. ఐ అనేది ఫోర్త్‌లోని సెకండ్‌కొచ్చింది. డి అనేది లాస్ట్‌లోనే సెకండ్‌కొచ్చింది. అండ్ ఇలా పోల్చుకున్నాం కదా ఇప్పుడు. అలాగే యూఆర్ఐసి, సిఆర్‌యుఐ అనేది ఎఫ్ఏడిఈ, ఈఏఎఫ్‌డికి మ్యాచ్ అవుతుందా? ఫస్ట్ టు థర్డ్, ఫస్ట్ టు థర్డ్, సెకండ్ టు సెకండ్, సెకండ్ టు సెకండ్, థర్డ్ టు ఫోర్త్, థర్డ్ టు ఫోర్త్, 4 to 1, 4 to 1. సో మనం ఆప్షన్ 3ని కన్సిడర్ చేసుకోవచ్చండి ఆన్సర్ కింద. ఇక్కడ చూడండి, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హౌస్ సిప్ హెడ్ ఈజ్ కోడెడ్ యాజ్ BMMAPX అండ్ హౌస్ వుడ్ రోబోట్ ఈజ్ కోడెడ్ యాజ్ PJBMEY. హౌ ఈజ్ హెడ్ కోడెడ్ ఇన్ ది గివెన్ లాంగ్వేజ్? అయితే హౌస్ సిప్ హెడ్ అనేది ఇక్కడ చూడండి, హెడ్ అనేది ఎలా కోడ్ చేశారని అడుగుతున్నా. ఇక్కడ కామన్‌గా చూడండి, హౌస్ సిప్ హెడ్‌లో అలాగే హెడ్ వుడ్ రోబోట్‌లో ఏది కామన్‌గా ఉంది? హెడ్డే కామన్‌గా ఉంది. దీన్ని ఏమని రాస్తారంట? BMMAPX అండ్ ఇక్కడ హెడ్ వుడ్ రోబోట్ అనేది PZBMEY. ఇక్కడ BM కామన్‌గా ఉంది కదండీ! ఇదే కామన్‌గా ఉన్న హెడ్ వర్డ్‌కి కోడెడ్‌లో ఫామ్‌లో ఉన్నది. సో మనం BM అనుకొని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు 64th క్వెషన్ చూడండి. మనకి ఇక్కడ 1442 300 అంటే 14 3 42 కదండీ! అలాగే 12 ఇంటూ 5 అంటే 60. సో ఇలాంటి నెంబర్ అడిగారు. ఇప్పుడు 15 4 అనేది 60 అవుతుంది. సో కాదు. 11 6 అనేది 66 అవుతుంది. కాదు. 13 3 అవుతుంది మంచిగా. అలాగే 16 2 అనేది 32. సో ఇది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ అండి. ఇక్కడ చూడండి, 65th క్వెషన్. హౌ మెనీ సచ్ ఆడ్ డిజిట్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ is immediately preceded by a odd digit and also immediately followed by an odd digit? అంటే ఏమంటున్నారంటండి, ఎన్నైతే ఆడ్ డిజిట్స్ అంట, దాని ముందు ఆడ్ డిజిట్ ఉండాలి, వెనకాతల ఆడ్ డిజిట్. ముందు ఆడ్ డిజిట్ చూడండి, 5 1 5 7 7, మళ్ళీ 7 9 5 7 1 9. హౌ మెనీ సచ్ ఆడ్ డిజిట్స్ ఆర్ దేర్ అంటున్నారు. సో ఆడ్ డిజిట్‌కి ముందు వెనక ఆడ్ డిజిట్స్ లేవు. ఏది 5కి. ఈ ఆడ్ డిజిట్ ముందు వెనక ఆడ్ డిజిట్స్ లేవు. ఈ ఆడ్ డిజిట్‌కి ముందు ఈవెన్ ఉంది 4. సో పనికి రాదు. ఈ ఆడ్ డిజిట్‌కి ముందు ఆడ్ ఉంది బట్ వెనక ఈవెన్ వచ్చేస్తుంది. ఇది పనికి రాదు. సో 7 ఈ డిజిట్‌కి ముందు ఈవెన్ ఉంది, వెనక ఆడ్ ఉంది. ఇది పనికి రాదు. సో ఇక్కడ 5 ఉందండి. ముందు ఈవెన్, వెనక ఆడ్ పనికి రాదు. ముందు 7కి ముందు ఆడ్ 5, వెనక ఈవెన్ 4 పనికి రాదు. సో 1 ఆడ్ బట్ ముందు వెనక కూడా ఇక్కడ ఈవెనే ఉంది. అండ్ 9 అనేది లాస్ట్ కదండీ! సో నో నంబర్ కదా! సో మనకి ఆప్షన్ అనేది చూసుకుంటే నంబర్స్ ఎలాంటివి దొరకలేదు కాబట్టి నన్నని మెన్షన్ చేస్తాం అనమాట. ఇది కూడా ఒక సిరీసే. ఈ క్వెషన్ మార్క్‌లో ఏ సింబల్ వస్తుంది, మనకి ఏది కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తుంది అన్నదాన్నే అడుగుతున్నాడు. ఆర్ అనేది 18, Q 17, P 16, O 15. గమనించారా? -1, -1, -1 అంటే ఇక్కడ కూడా -1 కాబట్టి Nతో రావాలి. Nతో 2 ఉన్నాయి.
అలాగే J10, I9, H8, G7 ఒకటి ఒకటి తగ్గిందండి. సో, ఒకటి లాస్ట్ 6 రావాలి కదండీ! అంటే ఎఫ్ ఇదండి. ఆప్షన్ బి. ఇక్కడ చూడండి సిలోగిజం సమ్ము ఏమంటున్నారండి? సమ్ హ్యాట్స్ ఆర్ క్యాప్స్. సమ్ హ్యాట్స్ ఆర్ క్యాప్స్. అలాగే నో క్యాప్ ఇది బెస్ట్ అంట. నెగేషన్ అండి. నో క్యాప్ ఇది బెస్ట్ అంటే ఈ రెండిటికి సంబంధం లేదని చెప్పడానికి. ఇప్పుడు కన్క్లూజన్ చూడండి. సమ్ హ్యాట్స్ ఆర్ వెస్ట్ అన్నాడు. సమ్ హ్యాట్స్ అంట వెస్ట్ అంట. ఇక్కడ గమనించారా? హ్యాట్స్‌కి, క్యాప్స్‌కి మధ్యలో కొంత పార్ట్ ఉంది. ఇది సమ్ కాబట్టి మనం ఇప్పుడు ఏమంటాం? సమ్ హ్యాట్స్ ఆర్ వెస్ట్ అంటే ఇందులో ఉన్న క్యాప్స్ అనేది వెస్ట్ కాదు. సో, సమ్ హ్యాట్స్ ఆర్ వెస్ట్ అంటే కాదు అని చెప్తామన్నమాట. అలాగే సమ్ క్యాప్స్ ఆర్ హ్యాట్స్ అంటే సమ్ క్యాప్స్ ఆర్ హ్యాట్స్ ఇక్కడ ఉంది కదండీ కామనాలిటీ. సో, ఇది ఫాలో అవుతుందన్నమాట కండిషన్. ఇకపోతే మనకి 68th క్వెషన్ అండి. ఏమంటున్నారు? 7 పీపుల్ అంట. ABCDEFG ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ నార్త్. ఓన్లీ 5 పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ A. ఓన్లీ 5 పీపుల్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ B. F is the immediate neighbor of G and E. సో, ఇప్పుడు చూడండి 5 పీపుల్ గురించి మెన్షన్ చేశాడు. అంటే ABCDEFG వీళ్ళ ఆర్డర్‌లో ఉండాలని రూల్ లేదండి. సో, ఏమంటున్నారు మనకిచ్చిన ద్వారా 5 పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ ఏ అంట. సపోజ్ ఏ అనుకున్నామండి. ఏ రైట్‌కి 5 పీపుల్ ఉన్నారండి. అండ్ ఓన్లీ 5 పీపుల్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి. బికి లెఫ్ట్‌లో అంటే ఇప్పుడు వీళ్ళు ఎంతమంది వచ్చారు? ఇక్కడ చూడండి. మొత్తం 7 మెంబర్స్ వచ్చారు కదా! బికి లెఫ్ట్‌లో అంటే బి ఇదైతే ఇతనికి లెఫ్ట్‌లో మళ్ళీ 5 మెంబర్స్ అంట. ఓన్లీ 5 మెంబర్స్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ బి. ఎఫ్ ఈజ్ ఇమ్మీడియేట్ నైబర్ ఆఫ్ జి అండ్ ఈ. ఇక్కడ ఇమ్మీడియేట్ నైబర్ అన్నాడండి. ఆఫ్ జి అండ్ అంటే 3 పొజిషన్స్ కావాలి. ఇక్కడ 3 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి కదా! సో, ఎఫ్ ఇది జి ఇది ఈ అనుకుందాం. లేదా ఇది ఈ ఇది జి అనుకోవచ్చు. ఏమంటున్న తర్వాత సి సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ. ఇప్పుడు ఈ ఇక్కడ పెడితే ఓకే. సపోజ్ దీన్నే ఈ అనుకుందాం. ఎలాగా? ఈ యొక్క ఇప్పుడు మనకి సి సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అన్నాడు. సో, సి అనేది ఈకి సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈలో కూర్చోలేదండి. ఇది రాంగ్ అండి. సో, అప్పుడు ఏమవుతుంది? ఈ జి అంటే జి పొజిషన్ ఎక్కడ? ఈ పొజిషన్ ఎక్కడ? సి పొజిషన్ ఎక్కడ? సి సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ అవుతుందండి. సో, మనకిక్కడ ఏ, బి, సి ఇక్కడ డి రాయొచ్చు. హౌ మెనీ పీపుల్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ జి అన్నారండి. జికి లెఫ్ట్‌లో 4 ఉన్నారండి. అదే మన ఆప్షన్. ఇక్కడ చూడండి మనకిచ్చిన 16th క్వెషన్‌లో ఆడ్ క్లస్టర్ ఏంటనేది ఫైండ్ ఔట్ చేయమన్నారు. సో, వీటికి మనం ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ రాసేసుకుందాం. U21, T20, R18, I9, H8, F6, Z26, W23, N14, M13, K11. ఇక్కడ చూడండి 2 డిఫరెన్స్, 1 డిఫరెన్స్. సారీ U21, T20 అంటే 1 డిఫరెన్స్. T20 అండ్ 2018కి 2 డిఫరెన్స్, 2 డిఫరెన్స్. 9కి 8కి 1 డిఫరెన్స్. ఇది 0 డిఫరెన్స్. ఇది 3 డిఫరెన్స్. సో, ఇది కాదు అని చెప్పొచ్చండి మనం. ఇక్కడ చూడండి మధుర్ 70th క్వెషన్ అనేది ర్యాంకింగ్‌కి సంబంధించింది.
Madhur ranked 58th from top and 6th from the bottom in his class. How many students are there in his class అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం టోటల్ స్ట్రెంగ్త్ని ఎలా రాయొచ్చు అంటే లెఫ్ట్ ప్లస్ రైట్ పొజిషన్ -1 అండి. ఇది మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ దట్ రో ఇచ్చేస్తారు అనమాట. అయితే ఇక్కడ ఏమన్నారు, మధుర్ ఆ పర్సన్ అంటే ఒక పర్సన్ యొక్క లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్స్ అని మనకు తెలిసినప్పుడు 58 అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆర్ టాప్ ప్లస్ బాటమ్ -1. ఎందుకంటే టాప్ పొజిషన్లో బాటమ్ పొజిషన్ ఉన్నప్పుడు అతని వాల్యూ అనేది 2 సార్లు మనం మెన్షన్ చేస్తాం. సో ఒకసారే కావాలి కాబట్టి -1 చేస్తాం అనమాట. సో 58 + 6 -1 అనేది వేసుకున్నప్పుడు 6 - 1 5 కదా, 58 63 అండి. సో మన ఆప్షన్ అనేది ఆప్షన్ సి అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఆపరేషన్స్ సింబల్స్ చేంజ్ చేసేది క్వశ్చన్ వచ్చింది, అంటే ఏ బిట్ అలాంటిది. సో 15 ఏ అనేది డివిజన్ అంట, 3 బి అనేది మల్టిప్లికేషన్, 10 × సి అనేది +8, డి అనేది సబ్ట్రాక్షన్ 12. సో 15/3 అంటే 5 × 10 అంటే 50 +8 - 12 అంటే -4 = 46 అండి. చూడండి మళ్ళీ 72 కూడా ఆర్డర్ బేస్డ్ క్వశ్చనే ఇది, ర్యాంకింగ్ టైప్ క్వశ్చన్ ఇది. ఏమన్నారు, 7 people BCD, IJK and L are sitting in a straight line facing north. Only 2 people sit to the right of C అన్నారండి. సికి రైట్లో ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. అండ్ సో ఇద్దరు కూర్చున్నప్పుడు తనకు లెఫ్ట్లో 4 మెంబర్స్ ఉంటారు. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సి అండ్ బి అంట. 2 people సిట్ బిట్వీన్ సి అండ్ బి అన్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ కే అనేది పక్కన పెట్టండి. ఓన్లీ 3 people సిట్స్ బిట్వీన్ సి అండ్ డి. సి అండ్ డికి మధ్యన 3 people అంట. అండ్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ డి అండ్ కే అన్నారు. డి అండ్ కే మధ్యన డిస్టెన్స్ ఉంది. జే సిట్స్ టు ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఐ. ఐ యొక్క రైట్ సైడ్లో ఉన్నదే జే. సో మనకి సరిపోతుందండి ఇలాగా. బిసిడి ఐజేకే ఎల్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నారండి, హౌ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి రైట్లో 4 ఉన్నారండి. అదే మన ఆన్సర్. ఇప్పుడు మనకి 73rd క్వశ్చన్ అనేది మనకి డైరెక్షన్స్ మీద అడిగారండి. సో ఏమంటున్నారు, అజయ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ నార్త్ ఈస్ట్, drives 60 kilometers west. He then takes a right turn and drives 8 km. He then takes a left turn and drives 7 km. He then takes a left turn and drives 8 km. He takes a final right turn and drives 2 km and stops at P. ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతున్నారండి. అయితే ఇక్కడ చూడండి, 2 + 9 + 16 25. ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళీ, ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ పి అగైన్. ఇప్పుడు మనకి డైరెక్షన్స్ నార్త్ ఈస్ట్, వెస్ట్, సౌత్. సో మన వాడు ఈస్ట్ వైపు రావాలి పాయింట్ ఏని రీచ్ అవ్వాలంటే. ఎక్కడి నుంచి, ఫ్రమ్ పాయింట్ పి. సో ఆప్షన్ సి అనేది రైట్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా 74th క్వశ్చన్ అండి. ఏమంటున్నారు, రాధిక ర్యాంక్డ్ 21st ఫ్రమ్ ది టాప్ అండ్ 7th ఫ్రమ్ ది బాటమ్ ఇన్ హెర్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది క్లాస్. సో మనం ఇందుకే మెన్షన్ చేసుకున్నాం కదండి, టోటల్ స్ట్రెంత్ అడిగినప్పుడు లెఫ్ట్ ప్లస్ రైట్ -1 లేదా టాప్ ప్లస్ బాటమ్ -1 అనేది. ఈ లెఫ్ట్ ప్లస్ రైట్, టాప్ ప్లస్ బాటమ్ అనేవి మనకి ఒకే ఆబ్జెక్ట్ యొక్క ర్యాంక్ అని చెప్తాయండి.
సో ఇక్కడ మనకి టాప్ అండ్ బాటమ్ అన్నారు కదా. సో 21 + 7 - 1 27 ఎంతమంది ఉన్నారండి పీపుల్ అనేవాళ్ళు ఆ క్లాస్ రూమ్లో. సో ఫోర్త్ ఆప్షన్ మనకి రైట్ అండి. సో థర్డ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ విల్ రీప్లేస్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ మార్క్ అంటున్నారు. సో మనకి వచ్చేసి HIJK, H8, I9, J10, K11 +1 యాడ్ అవుతుంది. సో 12 అనుకుందాం. అంటే ఎల్తో వస్తుంది. ఓకే, ఎల్ ఉంది. అండ్ BCDE, ABCDEF అంటే ప్లస్ ఎఫ్తో యాడ్ అవుతుంది. ఓకే, LF మొత్తం అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు చూడండి, EFGH, E5, F6, G7, H8 +1 అండి. సో మనకి +1 అంటే 9 కాబట్టి I. ఇక్కడ గమనించారా, LF5 ఉంది, LFJ ఉంది, LF5 ఉంది, LFJ ఉంది. అంటే 2 ఆప్షన్స్ మనకి ఉన్నాయి. సో లాస్ట్ నెంబర్ చూద్దాం. అంటే 22, 29, 36, 43 7, 7, 7 అంటే ప్రతి నెంబర్కి కూడా 7 యాడ్ అవుతుంది, 50. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ ఏ అండ్ సిలో 50 ఉన్నది ఆప్షన్ సి. సో ఇది రైట్, ఇది రాంగ్. సో మనం 76th క్వశ్చన్ చూస్తున్నాం ఇప్పుడు. ఏమడుగుతున్నారంటే క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అని అడిగారు. ఇక్కడ గమనించారా, -6 +2 -6 +2 -6 602 ఇదేనండి ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 77th క్వశ్చన్, OPQRWXY ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అంట. సో నార్త్ ఫేస్ చేస్తున్నారంట. ఎంతమంది ఉన్నారండి మనకి మొత్తం 7 అండి. ఓన్లీ 2 people సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ P. Pకి లెఫ్ట్లో 2 మాత్రమే కూర్చున్నారంటే Pకి రైట్లో 4 కూర్చున్నారు. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ P అండ్ W. సో 3 people కూర్చోవాలంటే Pని ఎక్స్ట్రీమ్లో పెట్టేయాలి. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ W అండ్ X. సో X ఇక్కడ అనుకుంటేనే ఒక పర్సన్ సెట్ అవుతారు. R సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O. ఇమీడియట్ లెఫ్ట్ అంటే 2 పొజిషన్స్ ఉన్నారండి ఇక్కడ. R సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ O. ఓకి లెఫ్ట్లో R ఉంది. Y ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ W. Y ఈజ్ నాట్ అంటే ఇక్కడ Y ఉండకూడదండి. సో మనకి ఉన్న పొజిషన్స్ ఏంటండి, ఉన్న ఆబ్జెక్ట్స్ OP, Q అండి. హౌ మెనీ పీపుల్ సిట్ టు ది రైట్ ఆఫ్ Q? Qకి రైట్ సైడ్ అంటే ఒకరే కదండి. సో 1. ఇక్కడ చూడండి, 78th క్వశ్చన్, RR4 is related to UQ14 and -14 అంట. అలాగే ఇన్ ది సేమ్ వే II8 is related to LH -10 అంట. టు విచ్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ ఈజ్ MO12 రిలేటెడ్ అంటున్నారు. ఇప్పుడు చూడండి, RR4 UQ -14 ఎంత డిఫరెన్స్, 18. అంటే 4కి -14కి. II8 LH -10 అంటే వీళ్ళకి కూడా 18 డిఫరెన్సే ఉంది. అది కూడా డిఫరెన్స్ అనేది నెగిటివ్స్లోకి వస్తుందండి. 8 నుంచి -10 కంటే -18 అని అర్థం. సో MO12 కదా, దీనికి 18 తీస్తే -6 రావాలండి. -6 ఉన్న ఆప్షన్ ఒకటే, అదే మన ఆన్సర్. సో 79th వన్ సిలోలిజం అండి. స్టేట్మెంట్స్ చూడండి, సమ్ పేజెస్ ఆర్ కప్ కేక్స్, ఆల్ బన్స్ ఆర్ కప్ కేక్స్, కన్క్లూజన్ చూడండి, సమ్ పేజెస్ ఆర్ బన్స్. పేజెస్కి బన్స్కి సంబంధం ఉందా అంటే పేజెస్ ఇక్కడ ఉంది, కనెక్ట్ అయిందా, లేదు. సో ఇది ఆప్షన్ 1 రాంగ్. ఆల్ కప్ కేక్స్ ఆర్ బన్స్ అన్నాడండి. ఆల్ కప్ కేక్స్ ఆర్ బన్స్ అది ఎలాగవుతుందండి,
అన్ని బన్స్ కప్ కేక్స్ అవుతాయి గానీ. సో, అంటే ఇమేజ్‌లోనే మీకు తెలిసిపోతుంది కదా! బన్స్ అనేవి ఒక పార్ట్ అంటే కప్పులో పార్ట్స్ గానీ, కప్ అనేది బన్స్‌లో పార్ట్ కాదు కదా! సో, ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. ఇక్కడ పోతే ఆప్షన్ 80 ఐ మీన్ క్వెషన్ 80 దీని యొక్క ఆప్షన్స్ అండ్ క్వెషన్ చదువుదామండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నారు క్వెషన్? హౌ మెనీ సచ్ ఆడ్ నంబర్స్ ఆర్ దేర్? ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడెడ్ బై యాన్ ఆడ్ నంబర్ అండ్ ఇమ్మీడియేట్‌లీ ఫాలోడ్ బై యాన్ ఆడ్ నంబర్. ఇక్కడ ఏమంటున్నారండి? ఆడ్ నంబర్ అంట మనం ఫైండ్ ఔట్ చేయాలంట. ఆ ఆడ్ నంబర్ ఎలా ఉంటుందంటే, ముందు ఒక ఆడ్ నంబర్, వెనక ఒక ఆడ్ నంబర్ ఉంటది. సో, ఆడ్ నంబర్స్ చూద్దాం ఒకసారి. 3, 7, 9, 3, 5, 4, 6, 8 ఓకే. 9 ఉంది, 7 ఉంది, 7 ఉంది, 5 ఉంది, 3, 5, 5 9 కాదు. 9 అవుతుంది. 2 కాదు. సో, ఆడ్ నంబర్‌కి ముందున, వెనక ఇమ్మీడియేట్‌లీ ఫాలోడ్ బై ఆడ్ మొత్తం 3 ఆడ్ నంబర్‌లు అయ్యుండాలి. ఇక్కడ ఆడ్ నంబర్స్ కాదు. 7కి ముందున 2 ఈవెన్ వచ్చేసిందండి. 9కి ముందు వెనక ఆడ్ నంబర్స్ ఇది అవుతుందండి. 3కి ముందు వెనక 9, 5 ఇది కూడా అవుతుందండి. 2 ఆడ్ నంబర్స్ అవుతున్నాయి. 5కి వెనక ఈవెన్ నంబర్ వచ్చేసింది. 6 కాదు, 8 కాదు. 9కి ముందు వెనక ఈవెనే. 4కి ముందు ఆడ్ అయినా వెనక ఈవెన్ వచ్చింది. అండ్ 4కి వెనక ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ వచ్చింది. బట్ ముందు ఈవెన్ నంబర్ వచ్చింది. అండ్ 4 అని కాదు. 7కి ముందు వెనక ఆడే. ఐ మీన్ ఈవెనే. 7కి ముందు ఈ 7కి ముందు 8 ఈవెన్, 5 ఆడ్ ఇది పనికిరాదు. సో, 5కి ముందు 7 ఇది పనికిరాదు. ఇక్కడ చూడండి. మళ్ళీ 3, 5, 5 అన్నాడు. ఇది వర్క్ అవుతుందండి. ఎందుకంటే 5కి ముందు ఆడు, వెనక ఆడు. సో, మొత్తం 3 సచ్ నంబర్స్ ఉన్నాయని మనం చెప్పొచ్చండి. సో, ఇంతటితో అండి 80 క్వెషన్స్ మనం కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకోవట్లేదు. థాంక్ యూ.